అసలు వైరస్ అంటే ఏంటి, వైరస్లు ఎలా పుడతాయి, ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, హెచ్ఎంపివి వైరస్ ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, దీన్ని ఎలా కనిపెట్టారు, కరోనా వైరస్కి హెచ్ఎంపివి వైరస్కి తేడా ఏంటి, ఒకవేళ హెచ్ఎంపివి వైరస్ని ఐడెంటిఫై చేయాలంటే ఎలా చేయాలి, ఏ టెస్ట్ చేయించుకోవాలి, హెచ్ఎంపివి వైరస్ మన వరకు వస్తుందా, రాకుండా ఏం చేయాలి, వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. వైరస్ల మీద, హెచ్ఎంపివి వైరస్ల మీద ఒక పూర్తి అవగాహన మీకు వస్తుంది, డ్యామ్ షూర్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, నేను మీ గోవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వారం రోజులుగా హెచ్ఎంపివి వైరస్ మీద వీడియో చేద్దామని అనుకుంటూనే ఉన్నాను. కాకపోతే నాకు అనుకోకుండా క్యాంప్స్ వెళ్ళడం వల్ల, కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల వీడియో చేయలేకపోయాను. ఈలోగానే చాలా వీడియోస్ వచ్చినాయి, కొన్ని భయపెట్టే విధంగా ఉన్నాయి. కొంచెం ఈ వీడియో పూర్తిగా చూడండి. వైరస్ అంటే ఒక సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం, అంటే ఒక సింగిల్ సెల్తో జీవించి ఉండే ఒక జీవి లాంటిది. అవి ఓన్లీ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. ఈ వైరస్లు ప్రతి చోట ఉంటాయి. అది గాల్లో, నీటిలో, మట్టిలో, దుస్తుల మీద, ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి చోట ఉంటాయి, ప్రతి చోట జీవించగలవు. కొత్త వైరస్లు ఎలా పుడతాయి అంటే, ఒక వైరస్ అనేది కొన్ని జీవులు ఉన్నప్పుడు అది ఆ జీవికి హామ్ చేయదు. అది వేరే జీవిలోకి మారినప్పుడు వారికి హామ్ చేస్తుంది. ఇప్పుడు మనకి రెగ్యులర్గా చూసే మలేరియా చూడండి, దోమలో ఉంటుంది. దోమలో ఉన్నంతసేపు దోమకి ఏమీ హామ్ చేయదు, కానీ అది మనుషుల్లోకి రాగానే మనిషికి హామ్ చేస్తుంది. అలాగే వైరస్లు అనేది ప్రతి చోట ఉంటాయి, అంటే మొక్కల్లో ఉంటాయి, పక్షుల్లో ఉంటాయి, జంతువుల్లో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. అది ఒక్కో జీవిలో ఒక్కోలాగా మ్యూటేషన్ చెందుద్ది. అంటే ఇప్పుడు పక్షుల్లో ఉండే వైరస్ మనిషిలోకి రాగానే మనిషిలో ఉన్న సెల్స్ని అది ప్రభావితం చేసి ఆ సెల్స్నే వైరస్ సెల్స్గా మార్చుకొని ఇది అభివృద్ధి చెంది ఇది మ్యూటేషన్ చెందుతూ ఉంటుంది. మ్యూటేషన్ అంటే దాని స్ట్రక్చర్ మార్చుకుంటుంది, దాని ఆకారం మార్చుకుంటుంది, దాని పరిణామం మార్చుకుంటుంది. ఇలా మార్చుకుని అది కొత్త వైరస్గా మ్యూటేషన్ చెందుద్ది అనమాట. ఎప్పుడు వైరస్లు అనేవి ఆర్ఎన్ఏ లేదా డిఎన్ఏ స్ట్రక్చర్లోనే నిర్మితమై ఉంటుంది. ఎప్పుడైతే ఇలా మ్యూటేషన్ చెందినప్పుడు దాని స్ట్రక్చర్ మారిపోద్ది. స్ట్రక్చర్ మారిపోతే అది కొత్త వైరస్గా రూపాంతరం చెందుద్ది అనమాట. అలా కొత్త వైరస్లు పుడతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ట్రెండింగ్ టాపిక్ అసలు విషయానికి వస్తే హెచ్ఎంపివి. ఈ హెచ్ఎంపివి అనేది ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, దాన్ని ఎలా కనిపెట్టారని మనం ఆలోచన చేస్తే, అసలు హెచ్ఎంపివి అనేది ముందు మనుషుల్లోకి రాలేదు. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్, కానీ దాన్ని ఏఎంపివి అంటారు ఫస్ట్. ఏఎంపివి అంటే ఏవియాన్ మెటాన్యూమో వైరస్. ఇది మొట్టమొదటిసారిగా 1978లోనే టర్కీ దేశంలో ఒక పక్షుల్లో ఐడెంటిఫై చేశారు. పక్షులకున్న ప్రాబ్లమ్స్ బట్టి వాటికి వచ్చే డిసీజ్ వచ్చి పక్షులు చనిపోతున్నాయని టెస్ట్ చేయగా అప్పుడు ఏఎంపివి బయటపడింది. దాని తర్వాత హ్యూమన్స్లోకి మొట్టమొదటిసారిగా 2001లో నెదర్లాండ్స్లో 28 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ వచ్చింది, ఈ మెటాన్యూమో వైరస్. ఈ మెటాన్యూమో వైరస్ ప్లస్ బర్డ్స్లో ఐడెంటిఫై చేసిన ఏఎంపివి వైరస్ రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి అని దీనికి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని పేరు పెట్టారనమాట. ఈ వైరస్లు ఇవి ఎక్కువ కాలం ఒకే జీవిలో వ్యాప్తి చెందకుండా ఒకే జీవిలో ఉండగలవు. ఉదాహరణకి పక్షుల్లో ఈ వైరస్ పక్షుల్లో ఎక్కువ కాలం జీవించి ఉంటుంది, కానీ పక్షికి హామ్ చేయకపోవచ్చు. ఎప్పుడైతే పక్షి మాంసం మనిషి తింటాడో, అది పచ్చి మాంసం కానీ లేకపోతే సరిగా ఉడకలేని మాంసం కానీ మనిషి తింటాడో, అప్పుడు ఈ వైరస్ మనిషికి వస్తుంది. ఎప్పుడైతే మనిషికి వచ్చిందో మనిషికి హామ్ చేస్తుంది. మనిషిలో ఉన్న ఎపిథెలియల్ సెల్స్ని ఇంపాక్ట్ చేసి రెస్పిరేటరీ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. ఈ వైరస్లు ఎక్కువగా శీతాకాలంలోనే వస్తూ ఉంటాయి. శీతాకాలంలోని లేదా రైనీ సీజన్లో మాత్రమే వస్తూ ఉంటాయి. దీనికి పర్టికులర్ కన్ఫర్మ్ రీజన్ ఏం లేదు, కానీ అయితే శీతాకాలంలోని దానికి వాతావరణంలో తేమగా ఉండడం, దానికి టెంపరేచర్ కానీ వాతావరణం కానీ దానికి అనుకూలంగా ఉండడం అనేది ఒక అంచనా. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, బ్యాక్టీరియా అయినా, వైరస్లైనా, ఫంగస్లైనా కొన్ని జీవులకు కానీ కొన్ని మొక్కలకు కానీ ఇవి హామ్ చేయవు, కానీ అవి మనుషులకు హామ్ చేస్తాయి. ఉదాహరణకి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, కరోనా కానీ, న్యూమో వైరస్
ఈ హెచ్ఎంపివి వైరస్ కానీ, ఇన్ఫ్లుయెంజా వైరస్ కానీ, ఇలాంటి వైరస్లు కొన్ని బ్యాక్టీరియాలు జీవులకి హామ్ చేయవు. అది జీవుల నుంచి మనుషులకి వ్యాప్తి చెందినప్పుడు మాత్రం మనుషుల్లో బలమైన ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంకా హెచ్ఎంపివి వైరస్ విషయానికి వస్తే ఇది ఒక న్యూమో వైరస్, అంటే లంగ్స్ మీద ఇంపాక్ట్ చూపించే వైరస్. ఇంతకుముందు ఏదైతే కరోనా వచ్చిందో కరోనా, ఫ్లూ వైరస్ ఒక ఫ్లూ వైరస్ లాంటిది. అయితే కరోనా వైరస్కి ఈ హెచ్ఎంపివి వైరస్కి తేడాలు ఏంటో చూద్దాం. ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది కొత్త వైరస్ కాదు. కొత్తగా చైనాలో పుట్టింది అని అనుకుంటున్నారు కానీ కొత్త వైరస్ కాదు. ఇది ఆల్రెడీ 2001లోనే ఐడెంటిఫై చేసింది. దానికన్నా ముందు పక్షుల్లో 1980లోనే ఐడెంటిఫై చేశారు. ఇది కొత్త వైరస్ ఏం కాదు. కరోనా అనేది కొత్తగా పుట్టింది, అంటే ఒక వైరస్ నుంచి మ్యూటేషన్ చెంది కొత్తగా పుట్టిన వైరస్ కరోనా అనేది. కానీ హెచ్ఎంపివి అనేది కొత్త వైరస్ కాదు. హెచ్ఎంపివికి ఆ లక్షణాలు ఎలా ఉంటుంది, ఆ వైరస్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటి, అది బర్డ్స్లో ఉంటే ఎలా వస్తాయి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనుషుల్లోకి వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఆల్రెడీ కనిపెట్టి ఉన్నారు. కానీ కరోనాకి అలా కాదు. దాని స్ట్రక్చర్ కనిపెట్టడానికి, దాని క్లాసిఫికేషన్ కనిపెట్టడానికి, దాని యొక్క మనుషుల్లో ఇంపాక్ట్ చూపిస్తే ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి మనకి వ్యాప్తి చెందింది అనేది కనిపెట్టడానికి కొన్ని రోజులు టైం పట్టింది. కానీ ఆల్రెడీ హెచ్ఎంపివి అనేది ముందే వచ్చి ఉన్నది కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ తెలిసినవి. అలాగే కరోనా అనేది మనకి ఎక్కువ టైం ఇవ్వలేదు. అది దాని లక్షణాలు ఏంటి, దానికి ఏ టెస్ట్లో ఐడెంటిఫై చేస్తుంది, దానికి ర్యాపిడ్ టెస్ట్ కనిపెట్టాలి, లేకపోతే పీసీఆర్ టెస్ట్లో అవైలబిలిటీ చూపించాలి, దానికి ఒక వ్యాక్సిన్ కనిపెట్టాలి. ఇవన్నీ చేసేలోగానే ఇది వరల్డ్ టూర్ మొత్తం తిరిగి వచ్చేసింది, ప్రపంచం మొత్తం పాకేసింది. హెచ్ఎంపివి అనేది అలా కాదు. ఆల్రెడీ 2001లోనే వచ్చింది. 2-3 ఇయర్స్లోనే కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టారు. దాని లక్షణాలు కానీ, దాని టెస్టింగ్ కిట్స్ కానీ మొత్తం అన్నీ కనిపెట్టారు. అలా కనిపెట్టినప్పుడు 2001 నుంచి ఇప్పటికి 2020, ఇది 25, అంటే 24 ఇయర్స్ అవుతుంది. ఈ 24 ఇయర్స్లో దీనికి వ్యాక్సిన్ కానీ, దీనికి మందులు కానీ కనిపెట్టలేరా? మరి ఎందుకు కనిపెట్టలేదు అంటే ఇది అంత తీవ్రమైంది కాదు అని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. స్ప్రెడ్ అయ్యే విధానం, కరోనా అయినా హెచ్ఎంపివి అయినా వైరస్ అనేది ఏదైనా కానీ స్ప్రెడ్ అయ్యేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యే విధానం ఒకేలా ఉంటాయి. ఈ కరోనా వైరస్ అండ్ హెచ్ఎంపివి వైరస్ రెండు కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని ఇంపాక్ట్ చేసే వైరస్లే. వీటికి పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది ఏదీ లేదు. ఎందుకు అంటే ఈ వైరస్లు అనేవి ప్రతి ఒక్క మనిషిలోని ఒకే విధంగా ఇంపాక్ట్ చూపించవు. ఒక్కొక్కరిలో లక్షణాలు కనబడతాయి, ఒక్కొక్కరిలో లక్షణాలు కనబడవు. ఒక్కొక్కరిలో లక్షణాలు కనబడకుండానే వేరే వాళ్ళకి వ్యాప్తి చెందుతుంది. ఒక్కొక్కరికి దగ్గు జలుబుతో వస్తే ఒక్కొక్కరికి ఆవేశం వస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మనకి జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఆవేశం వచ్చినా, శీతాకాలంలో వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడు టెస్టులు చేస్తే, పీసీఆర్ టెస్టులు చేస్తే ఏదో ఒక వైరస్ ఐడెంటిఫై అవుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక వైరస్ ఐడెంటిఫై అవుతుంది. ఏదో ఒక వైరస్ ఆర్ బ్యాక్టీరియా మనకి రాకుండా మనకి హెల్త్ తినదు. చేయలేదు కాబట్టి ఐడెంటిఫై అవ్వలేదు, అలాగని లేదని కాదు. ఏదో ఒక వైరస్ మన బాడీలో ఉంటుంది. అంత మాత్రాన చనిపోరు కదా. టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చిందని పలానా వైరస్ ఉందని చెప్తే అప్పుడు భయంతో చనిపోతాడు ఆ పేషెంట్. ఈ హెచ్ఎంపివి వైరస్ని ఎలా కనిపెట్టాలి, ఏ టెస్టులు చేయించుకుంటే తెలుస్తుందంటే హెచ్ఎంపివి కోసం పీసీఆర్ టెస్టులు ఉన్నాయి, అలాగే ర్యాపిడ్ టెస్టులు కూడా ఉన్నాయి. ఆ వైరస్ తీవ్రంగా మారి అందరికీ పాకితే కనుక ఖచ్చితంగా ఈ టెస్టులన్నీ అవైలబిలిటీలో తీసుకొస్తారు గవర్నమెంట్. ఆ నమ్మకం నాకు ఉంది, మీరు నమ్మండి. ప్రస్తుతం భయపడకండి మెయిన్. అయితే ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది రాకుండా ఏం చేయాలి, వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాలు చూద్దాం. ముందుగా భయపడడం మానేయండి. ఈ వార్తలు చూసి అక్కడ అన్ని కేసులు వచ్చినాయి, ఇక్కడ ఇన్ని కేసులు వచ్చినాయి, అక్కడ పాజిటివ్ వచ్చింది, ఇంతమంది చనిపోయారు అనేది చూసి భయపడటం మానేయండి. ప్రతి సంవత్సరం శీతాకాలంలో లేదా వర్షాకాలంలో ఏదో ఒక చోట, ప్రపంచంలో ఏదో ఒక చోట వైరస్లు పుడతానే ఉంటాయి. ఏదో వైరస్తో కొంతమంది చనిపోతూ ఉంటారు, కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అవుతూనే ఉంటారు. ప్రపంచంలో ఎక్కడో వచ్చిన ప్రతి వైరస్ ప్రపంచం అంతా పాకేదు. అది మీరు ముందు గుర్తుంచుకోండి. ఎందుకు అంటే ప్రతి వైరస్ కూడా కొంచెం వాతావరణం అనుకూలించాలి. ప్రతి వైరస్ ప్రతి పరిస్థితుల్లో బతకవు. సో అక్కడ వాతావరణాన్ని బట్టి, అక్కడ మనుషుల అలవాట్లను బట్టి, అక్కడ మనుషుల్ని ఇమ్యూనిటీని బట్టి ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుంది.
కొన్ని చోట్ల అది స్ప్రెడ్ అవ్వదు. చైనాలో పుట్టిన వైరస్ మన వరకు రావాలంటే చాలా టైం పడుతుంది. ఇది ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన వైరస్ కాబట్టి ఈలోగానే మనం అందరం అప్రమత్తంగా ఉండొచ్చు. మీరు ముందు భయపడడం మానేయండి. వైరస్లు అనేది ఎక్కువగా చైనాలోనే పుడుతూ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు జంతువుల్ని, పక్షుల్ని, పాముల్ని, చచ్చినవి, పుచ్చినవి, బ్రతికినవి, కుళ్ళినవి, పచ్చివి అన్నీ తినేస్తారు. అందుకే వాటిలో ఉన్న వైరస్లు డైరెక్ట్గా మనుషులకి అటాక్ అవుతుంది. మనుషులకి అటాక్ చేయి అది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంపాక్ట్ చూపించిన తర్వాత కొంత స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. ఇంకో విషయం ఏంటంటే వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా మన బాడీలోకి వచ్చిన వెంటనే ఇంపాక్ట్ చూపించవు. వచ్చిన వెంటనే 2-3 డేస్ టైం పడుతుంది. అది లక్షణాల కింద బయటకు చూపిస్తుంది. మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపించిన తర్వాత ఇది కొంచెం అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు ఇంపాక్ట్ లక్షణాలు బయటకు కనబడతాయి. ఈ 2-3 డేస్లోనే ఒకరి నుంచి ఇంకొకరికి పాకేస్తూ ఉంటుంది. సో లక్షణాలు బయటపడే లోపే వేరే వాళ్ళకి పాకేస్తూ ఉంటుంది. సో ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇదేనే కాదు, ఈ వైరస్ అని కాదు, ఏ వైరస్ అయినా ఇలాగే ఉంటుంది. విదేశ ప్రయాణం, దూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఇంటికి ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పుడు లేదా కొలీగ్స్ దగ్గరికి వచ్చినప్పుడు అందరితో కలవకుండా ఒక 2-3 డేస్ సపరేట్గా క్వారంటైన్ పాటిస్తే ఇలాంటి వైరస్లు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే ఈ వైరస్లు అందరికీ ఒకేలాగా ఇంపాక్ట్ చూపించమని ఇందాక మాట్లాడుకున్నాం కదా. కొందరిలో ఇమ్యూనిటీ పవర్ బాగుంటే వాళ్ళకి ఏమి హామ్ చేయవు, కానీ వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది. నా ఇమ్యూనిటీ బాగున్నప్పుడు నేను ఒక 10 మంది పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు, టెస్టింగ్ కోసం 10 మంది పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు నాకు అటాక్ అవుతుంది, కానీ నాకు ఇంపాక్ట్ చూపించదు. నా ఇమ్యూనిటీ బాగున్నప్పుడు నాకు ఇంపాక్ట్ చూపించదు. నేను ఇంట్లో వాళ్ళు కలిసినప్పుడు నా దగ్గర నుంచి వాళ్ళకి అటాక్ అయ్యి వాళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది. సస్పెక్టివ్గా ఉన్న పేషెంట్లు కలిసినప్పుడు నేను కొంచెం వాళ్ళకి దూరంగా క్వారంటైన్ పాటించాను అనుకోండి, లేదా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట, వాళ్ళకి సోకకుండా ఉంటుంది. సో అలాంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తా వినండి. ఫస్ట్, స్మోకింగ్ మానేయండి. స్మోకింగ్, చుట్ట, బీడీ, సిగరెట్టు, ఇంక వేరేది ఏదైనా స్మోకింగ్ అనేది మానేయండి. స్మోకింగ్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ మీద దెబ్బతింటుంది. అది దాని ఊపిరితిత్తుల యొక్క పనితీరు తగ్గించేస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి వైరస్లు ఎదుర్కోవాలనుకున్నప్పుడు అవి ఇంకా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యి స్పీడ్గా మన లంగ్స్ని దెబ్బతినేలా చేస్తుంది. స్మోకింగ్ అలవాటు ఉంటే తొందరగా మానేసుకోండి. ఈ వైరస్ అనే కాదు, ముందు ఏ వైరస్ వచ్చినా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే. అందరూ ఫ్లూ వ్యాక్సిన్స్ వేసుకోండి. అంటే శీతాకాలంలో కానీ వర్షాకాలంలో వచ్చే కొన్ని వైరల్ ఫీవర్స్ని కానీ వైరస్ల నుండి మనం సేఫ్గా ఉండాలనుకుంటే ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోండి. అది ప్రతి హాస్పిటల్లో అవైలబుల్గా ఉంటుంది, మనకు అందుబాటులో రేట్లోనే ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోండి. తర్వాత ప్రతి ఒక్కరూ రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేయాలి. డైలీలో ఒక 10 మినిట్స్ అయినా కానీ రెస్పిరేటరీ ఎక్సర్సైజ్, అది యోగా అవ్వచ్చు, లేదంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు సపరేట్గా ఒక రెస్పిరేటరీ ఎక్సర్సైజ్, అంటే గాలి తీసుకొని కొంతసేపు లోపల హోల్డ్ చేసి మళ్ళీ కొంతసేపు ఉంచి కొంతసేపు గాలి తీసుకోకుండా ఉండి అలా రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట లంగ్స్కి. అలా చేస్తే మన రెస్పిరేటరీ సిస్టమ్ మంచి పటిష్టంగా తయారవుతుంది. ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ మంచిగా ఉండేలా చూసుకోండి. మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోండి. జంక్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తింటున్నప్పుడు ఇమ్యూనిటీ డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా మంచి కూరగాయలు, మంచి అన్నీ తినొచ్చు, అన్ని రకాలు తినొచ్చు, కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్కి మించి తిన్నప్పుడు అది మన సిస్టమ్ మీద దెబ్బతింటుంది. సో అలా మన ఇమ్యూనిటీ బాగుండే ఫుడ్స్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి లక్షణాలు, అంటే ఈ హెచ్ఎంపీవీ అనే కాదు, ఏదైనా ఒక వ్యాధి లక్షణాలు బయట కనబడితే ముందు భయపడకుండా అనుభవజ్ఞులైన డాక్టర్లను కలిసి వాళ్ళ సలహా తీసుకొని అప్పుడు వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ వాడండి. అంతేగాని పక్కింటి వాళ్ళు సలహా తీసుకోవడం, ఎదుటింటోడు ఐడియా తీసుకోవడం, మందుల షాప్లో తీసుకెళ్ళి మందుల షాపు వైద్యం చేసేసుకోవడం, వాళ్ళు ఇచ్చిన మందులు వాడేసి తగ్గలేదని అప్పుడు తీవ్రత పెరిగిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం కాదు. ముందుగానే ఆ లక్షణాలు కనబడతాయి అనుకున్నప్పుడు సరైన మంచి డాక్టర్ని, అనుభవజ్ఞులైన డాక్టర్ని కలిసి మీ అనుమానాలు తీర్చుకొని నివృత్తి చేసుకొని నిర్ధారణ చేసుకోండి అది ఏంటి, దేనివల్ల వచ్చింది. అలాగే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 2-3 డేస్కి మించి మనకు ఆ లక్షణాలు మన బాడీలో కనబడుతున్నాయి అంటే ఖచ్చితంగా టెస్టులు చేయించుకోండి. డాక్టర్స్ సజెస్ట్ చేసినా కానీ
కొంతమంది టెస్టులు చేయించుకోవడానికి ఇష్టపడరు. టెస్టులు చేస్తే ఎందుకు ఖర్చు, డబ్బులు వేస్ట్ అని, లేదంటే ఏదైనా ఐడియా బయటపడుతుందని అలా అనుకోవద్దు. ఏదైనా ఉంటే బయటపడుతుంది, ఏది లేకపోతే దాని తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది, ఉంటే దాని తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది. సో టెస్టులు అనేది ముఖ్యం. ఒకప్పటి రోజులు కాదు కదండి, కాదు, స్పెసిఫిక్ మనకు టెస్టులు అవైలబిలిటీగా ఉన్నాయి కదా. ఏది అనేది నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు నిర్ధారణ చేసుకొని దాన్ని తగ్గ ట్రీట్మెంట్ వాడితే సింప్లిఫై అయిపోతుంది. మీకున్న డౌట్లన్నీ ఈ వీడియోలో క్లారిఫై అయినాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళలో కూడా అవేర్నెస్ పెంచండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.